వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. శ్రీ సోమేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పూజలు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. కర్నూలులోని పలు ప్రాంతాల్లో మంత్రి టీజీ భరత్ ఆకస్మిక పర్యటన. వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన కూడా నూతన చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే తొలి ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ముల్ని గ్రామానికి చెందిన రైతు తన పంట పొలంలో వరితో 125 అడుగుల విఠలేశ్వర విగ్రహము ఏర్పాటు చేశారు. విఠల విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 41వ వార్డు విష్ణు టౌన్షిప్లో కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 41వ వార్డు విష్ణు టౌన్షిప్లో రోడ్లు, మంచినీరు, వీధి లైట్లు, మురికి కాల్వలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్లో రోడ్లు వేయలేదని, మంచినీరు సరఫరా సక్రమంగా ఇవ్వాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, మురికి కాల్వలు శుభ్రం చేయాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి అనేకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను మేము కోరుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పన్నుల రూపంలో తీసుకుంటున్నారు, కానీ ఆ పన్నులు తీసుకునే పన్నులను సక్రమైన రూపంలో సద్వినియోగం చేయాలని కోరుతున్నాము. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పీర్ల ముందు ఏర్పాటు చేసిన నిప్పుగుండం చుట్టూ కళాకారులు నృత్యం చేస్తూ సందడి చేశారు. చివరి రోజున వేలాది మంది ప్రజలు ఊరేగింపుగా రాగా పీర్లను గోదావరిలో నిమజ్జనం చేశారు.
వరంగల్ డ్రై సిటీలో శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన సుమారు 150 సైలెన్సర్లను వరంగల్ ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్ వాడొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు. డుగుడుగు సౌండ్లతో శబ్ద కాలుష్యం పెంచుతున్నారని, ఇది ఒక ఫ్యాషన్గా యువతకు మారిందని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుండి ఎవరైనా వాడినట్లయితే వాళ్ళపై కేసులు పెట్టి చట్టరీత చర్యలు తీసుకుంటూ వాళ్ళ సైలెన్సర్లు తీసివేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను అరికడదాం అనే నినాదంతో ప్రతిపాడు కోర్టు నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్రతిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కాటం బాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బుగత శివ బార్ అధ్యక్షులు కకుటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వలన ప్రమాదాలు జరగడం వలన కుటుంబానికి దూరమైపోతున్నారని, ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరం, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బుగత శివ అన్నారు. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరపున వేగం వద్దు, ప్రాణం వద్దు, సామాజిక భద్రత అందరి బాధ్యత అని ఆయన కోరారు. సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత, వేగం వద్దు, వద్దు, వేగం వద్దు, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. సామాజిక భద్రత, నిర్ణీత వేగాన్ని పాటిస్తాం, నిర్ణీత వేగాన్ని పాటిస్తాం. సామాజిక భద్రత, సామాజిక భద్రత, వేగం వద్దు, 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 భద్రత, సామాజిక భద్రత, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికెడదాం, సీటు బెల్ట్ను ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికెడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్టేకింగ్ లాంటివి చేయకూడదని, లైసెన్సు విద్యార్థులు, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది.
దీంట్లో భాగంగానే పెద్దపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మేము అంటున్నాం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత. కాబట్టి కుటుంబంలో యజమాని ప్రతి వ్యక్తి కూడా కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో హెల్మెట్ ధరించి ప్రయాణం చేసినట్లయితే తనకు రక్షణగా ఉంటాడు, అదేవిధంగా కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడని ఈ భద్రతా నియమాల్లో భాగంగా ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేసినట్లయితే నివారణ చేయవచ్చని ప్రమాదాలని నేను సభాముఖంగా తెలియదు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపు మేరకు గురువారం హైదరాబాద్లో రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరగా హైదరాబాద్ పోలీసులు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు పలువురు నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇటీ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని విరమించుకొని తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గన్లను సింగరేణికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా 6వ తేదీ నుండి నిన్న 12వ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీసుల ముందు మేము నిరాహార దీక్షలు చేశాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలనీస్ నుండి మేము మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బొగ్గు గనులని వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. ఒకనాడు సింగరేణి 1945 కంటే ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాం నవాబ్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరిసరంగా తెచ్చుకున్నాం. అటువంటి సింగరేణి గత 60-70 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు 1,00,000 మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు, అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఇనుము ఛార్జీలు పెరుగుతాయి, సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి. సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి బొగ్గు గనులు కేవలం కార్మికులే కాదు, దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ బొగ్గు బావులని వేలంపాట పెట్టొద్దు, రద్దు చేయండి, సింగరేణికి కేటాయించండి. నైజాం నవాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు. ఆ రాసిచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం Raya
చిత్తూరు జిల్లా కుప్పంలో దూడను నోటితో కరిచి హతమార్చిన వ్యక్తి బీసానత్తం వద్ద ఈ సంఘటన జరిగింది. దారుణ ఘటనకు పాల్పడిన ఉంటిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం దూడను హతమార్చిన వ్యక్తిని బంధించిన గ్రామస్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు సుబ్రహ్మణ్యంని అదుపులోకి తీసుకున్న పోలీసులు దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. ఒంటిపల్లి ఏం నీ పేరు? సుబ్రహ్మణ్యం. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావా? నేను ఏం చేయ ఇట్లా వస్తున్నా, వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు ఇచ్చేస్తే అంత తప్ప నేనేమి వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తున్నా. ఏంటి దూడు నన్ను పట్టలేదు కదా, దూడు నన్ను పట్టు కదా, దూడు పట్టుకున్నా అట్లానే చెప్పినట్టే కదా, నేను చెప్తా కదా. నేను దూడు చంపలేదు. నాది ఒంటిపల్లి ఎల్లప్పుడు నేను దూడు చంపలేదు. సెట్ మీద మరకలు పేడ మరకలు అవి వెళ్ళే నాకు దూడు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే నన్ను పట్టుకోవచ్చు అంతే. అంత తప్ప నాకు అంత మీడియాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన జర్నలిస్టులు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన జర్నలిస్టులు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. జర్నలిస్టులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు. కుప్పం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఎప్పుడు మన మీద కలిసిపోయిందండి. ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకున్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు విజయసాయిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ అది నిజమో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆయనది. మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయనే ఏదో మేము కక్ష కట్టి మీడియా వల్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి మాట్లాడడం, కొంతమంది మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో లేదా న్యాయ పోరాటం చేసుకో, అంతేగాని మీడియాలో ఏదో కథనాలు వచ్చాయని నీ మీద నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇకపై విజయసాయిరెడ్డి లాగా ఎవరైనా మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా జర్నలిస్టులంతా ఏకమై తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తూ విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీబీకా ఆలం ఊరేగింపు పాత బస్సులో కొనసాగుతుంది. బీబీకా ఆలం ఊరేగింపునకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. మొత్తం 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ. మంత్రి పొన్నం ప్రభాకర్ రామోజీరావుకి ఘన నివాళులు అర్పించారు. ఒక సంస్థను స్థాపించి సమాజం కోసం ఒక వ్యవస్థను తయారు చేసిన రామోజీరావు వ్యక్తిత్వం గొప్పదైందని, జీవితంలో ఎవరినైనా మార్గదర్శక తీసుకోవాలంటే రామోజీరావుని తీసుకోవాలని స్వయంగా ఎదిగి సమాజంలో తనకంటూ ఒక వ్యవస్థను నిర్మించుకొని సమాజానికి రాబోయే తరానికి రామోజీరావు జీవితం ఒక మార్గదర్శకం. వారు పడ్డ శ్రమ, నిబద్ధత, అంకుటిత దీక్ష, సమయస్ఫూర్తి రాబోయే తరానికి ఆచరణీయమైందని పొన్నం ప్రభాకర్ అన్నారు. నివాళులు అర్పిస్తూ ఒక సంస్థ, అది బ్రహ్మకుమారి లాంటి సంస్థ, రామోజీరావు గారు కూడా ఒక వ్యక్తిగత సంస్థ, ఒక మహోన్నతమైనటువంటి వ్యవస్థగా వారికి ఈరోజు వ్యక్తిత్వానికి మనం అంచనా వేయచ్చు. ఈరోజు స్వయంగా ఎదగడానికి జీవితంలో ఎవరైనా మార్గదర్శిగా తీసుకోవాలనుకుంటే రామోజీరావు గారు తీసుకోవాలి. నేను ఆనాడు వారి మరణించిన రోజు కూడా ఇక్కడే మాట చెప్పినాం. స్వయంగా ఎదిగి సమాజంలో తనకు ఒక వ్యవస్థ నిర్మించుకొని వచ్చే సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి రామోజీరావు గారి చరిత్ర రాబోయే తరానికి ఒక ఆదర్శము, ఆచరణీయమనే మాటని సందర్భంగా మనవి చేసుకుంటూ, తప్పకుండా వారి పట్ల శ్రమ కావచ్చు, వారు చూపెట్టినటువంటి నిబద్ధత, అకుంఠిత దీక్ష, వారికి ఉన్నటువంటి ఒక పట్టుదల, సమయస్ఫూర్తి, శ్రమపడే విధానం రాబోయే తరానికి తప్పకుండా ఆచరించిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారనే విశ్వాసం కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు నమస్కారం. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్పై మహారాష్ట్ర అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో 2 పోలీసులకు సైతం గాయాలు అయ్యాయి. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున లభించిన ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. ओके हाँ ठीक है सर, ठीक है. ములుగు జిల్లా వాచేడు మండలం పెనుగోలు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య చేసిన సాహసం జిల్లా వ్యాప్తంగా వైరల్గా మారింది. భారీ వర్షం కురుస్తుండగా 3 గుట్టలు, ప్రమాదకరమైన 3 వాగులను తాళ సహాయంతో దాటి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి చేరుకొని వైద్య శిబిరం నిర్వహించారు. సార్ ఆ క్లాత్ అడిసిరేండి క్లాత్ అటు తాడిసిరేండి అటు ఇసిరేండి సార్ ఆ క్లాత్ అడిసిరేండి క్లాత్ అటు తాడిసిరేండి అటు ఇసిరేండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.